సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలో మనమందరం కూడా కనపడటానికి, జీవం కలిగిన దేవుని వైపు చూడటానికి ఆ దేవుడు మనకు అనుగ్రహ చేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి మనసారా దేవుని వైపు చూద్దాం. హృదయపూర్వకమైన నిండు మనసుతో దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ఈ రోజును, ఈ సమయాన్ని, ఈ మాసాన్ని చూడటం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరైతే మనందరినీ కూడా ప్రేమించి అంతైనా తన వాత్సల్యత మన ఎడల నూతన పరిస్థితి ప్రభు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపబట్టి మనందరం కూడా మనసారి ప్రవేశిస్తున్నాం. మన ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా ప్రభు మనల్ని ఎన్నిక చేసుకుని ఆయన పరిశుద్ధమైన సన్నిధానంలో అందరూ కూడా కనపడతాను. దేవుడు మనకు అనుగ్రహ చేసిన ఈ గొప్ప శ్లాఘతను బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి అందరం కూడా ప్రవేశిస్తాం. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మచ్చు. ఆ నమ్మదగిన దేవుని వైపు చూడు. నీ సమస్యలు ఏమిటో, నీ కొరతలు ఏమిటో దేవునికి చెప్పు, దేవుని స్తుతించు. ఈ సంవత్సరముల గత 8 మాసాలు కూడా ప్రభు తన దయలో, కృపలో దాచి కాచి నడిపించినందులకే, ఎన్నో అపాయముల నుంచి కాపాడినందులకే, రక్షిస్తున్నందులకే అందరం కూడా ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పగలిగితే చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, దేవుడిచ్చిన చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సమయంలో దొరకదేమో. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా నీకు స్తుతి, పరిశుద్ధాత్ముడా నీకు స్తుతి, మహిమ స్వరూపుడా నీకు స్తుతి, మానవుడా నీకు స్తుతి. హల్లెలూయా,
చేతులు పైకెత్తి మనసారా స్తుతి మరొకసారి స్తుతి స్తుతి పరిశుద్ధుడా, పావనుడా, అత్యున్నతుడా, ఆది సంపూర్ణుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా సుతులపై ఆశ్చర్యుడు అయిన తండ్రి, నీకు మా స్తోత్రాలయ్యా, నీకు మా స్తోత్రాలు. కోడాల కోట్ల నీకు వందనాలు. దేవుని వైపు చూద్దాం. ఆకాశము మహాకాశం పట్టుసాలని నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి ఒక నూతన మాసం ఇచ్చారు. నూతన మాసముల మొదటి ఆదివారం దినము నీ పరిశుద్ధమైన సన్నిధానంలో కనపడే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఇచ్చారు. దేవుని వైపు చూద్దాం. దేవుని కంటి వైపు చూద్దాం. అది చేస్తున్న దేవులారా, ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు అందరి వరకు దేవుని వైపు మధ్యలో సంఘ శాసన సరుకులు అవుతున్నటువంటి
మరి గోన వందనాలు సభ జయం గారి రెండో కుమార్తె బిడ్డ అమ్ములు సభ అమ్ములు ఒరే కుమార్తె గత 2 వారాలుగా 3 వారాలుగా దేని బిడ్డ చిన్న బిడ్డ ఫిక్స్తో బాధపడుతుంది. బిడ్డను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తాకి స్వస్థపరచడానికి ఆ బిడ్డకు ఒక మంచి స్వస్థ దేవుడు దయచేయాలి. బిడ్డ నిమిత్తం సహాయపడి ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉంటున్నారు అందరి కొరకు దేవుడు వైపు చూద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన సంఘ అవసరం ఎదుర్కొన్నవాడు అబ్రహామును కూడా మన మధ్యకు తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ ఇంకా స్వస్థ ప్రతి ఒక్కరికి మంచి విడుదల కలుగును గాక, స్వస్థత వారిని ఆవరించును గాక, వారి మీద ఒక బలము దిగును గాక, ఒక శక్తి వారిని కమ్ముకొనును గాక. బలపరచండి అయ్యా, మాకెవరుండు నాయన, మాకు దిక్కు నీవే నాయన, మాకు సహాయం నీవే. భూమి ఆకాశములను సృజించిన నీ వలనే మాకు సహాయం. మమ్మల్ని బలపరిచిన వాళ్ళు నీవే నాయన. నీ దయ వలన మేము జీవిస్తున్నాము తండ్రి, నీ కృప వలన మేము బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడు నీవే నాయన. నీ రెక్కల నీడ మాకు దయచేయండి, మహోన్నతుని చాటు మాకు దయచేయండి. నీకు స్తోత్రం దేవుడు చనిపోయిన కళ్ళు కొట్టి వాతావరణాన్ని పెట్టి ఎంతమంది అనారోగ్య స్థితులు ఉంటున్నారు, విచారాలతో బాధపడుతున్నారు. అందరి కొరకు ఆయన గర్భిణీ సహోదరుల కొరకు, కాంక్ష కొరకు, గర్భల కొరకు వేసి వస్తున్న బిడ్డలందరి కొరకు, అలాగనే దేని పిల్లరా చదువుతున్న పిల్లలందరి కొరకు, వయసు వచ్చిన పిల్లలందరి కొరకు, అలాగనే దేని పిల్లలు సరైన పనులు లేకుండా బాధపడుతున్న వారందరి కొరకు, అలాగనే దేని పిల్లలు మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలుతున్న వారందరి కొరకు, ఏ కుటుంబాలైతే సమాధానాలు లేదు ఆ కుటుంబ సమాధానాలు కొరకు, ఒక పూట ఆహారం కొరకు అలమటిస్తున్న ఎంతో మంది లక్షల ప్రజల కొరకు, ప్రతి అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథాశ్రమ వృద్ధులు, చిన్నపిల్లల కొరకు, ప్రతి విధవరాళ్ళ కొరకు, వారి అవసరాల కొరకు, దేవుళ్ళ విగ్రహారాధికుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఐక్యత కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, నూతన ఆత్మల కొరకు నేను పిల్లగా దేవుని వైపు చూద్దాం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే ఈ వారంలో నూతన సంవత్సరానికి కిరీటంగా పొంది ఉన్న దేవుని బిడ్డలు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేస్తాం.